నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనకుండే సమాజంలో ప్రతి దానికి ఏం చేసినా జడ్జ్ చేసే ఈ సమాజంలో ఎవరు ఎలా పోయినా నేను బాగుంటాను, నేను అందరికీ మంచి కంటెంట్ ఇస్తాను, నా కంటెంట్ చూసి ఒక 10 మంది ఇన్స్పైర్ అయితే చాలు, ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టం వచ్చిన మాట అనుకున్నా పర్లేదు, నేను నాలాగే ఉండాలి, ఒక సమాజానికి నాకు తగ్గట్టు నాలాంటి వాళ్ళకు ఒక 10 మందికి నేను ఇన్స్పైర్ అవ్వాలి, నాలాగా ఉండే అమ్మాయిలందరూ నన్ను చూసి అట్లీస్ట్ నాలాంటి అమ్మాయిలు ఆవిడ చూసి ఇన్స్పైర్ అయ్యేలా ఆవిడ కంటెంట్ ఉంటుందన్నమాట. షీఈస్ నన్ అదర్ దాన్ చైతన్య గారు, చైతన్య వేమన గారు. బోల్డ్ అనే విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ అండి, నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను, మీరు? చాలా బాగున్నాను. సో నేను చెప్పినట్టు ఇంట్రోలో దెర్ ఆర్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ కంటెంట్ క్రియేటర్స్. కొంతమంది డిఫరెంట్గా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళలాగా, అంటే పక్కన వాళ్ళు ప్లీజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, మనకి నచ్చినట్టు మనం ఉందాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఐ కెన్ సే మీకు నచ్చినట్టు మీరుండే ఒక కంటెంట్ క్రియేటర్ అంటే మీరే అని చెప్తాను. మీరేం చెప్పగలరు దాని గురించి? ఐ మీన్ చాలా మంది ఉన్నారు, కానీ ఇట్స్ లైక్ ఎవ్రీ వన్ ఒక పాయింట్ వచ్చేతలకి వెన్ యూఆర్ అ క్రియేటర్ దే ఫాల్ బిహైండ్ మనీ అండ్ ఇట్స్ లైక్ ద ఫేమ్ అనుకుని పోతారు. కానీ ఐ డోంట్, ఇట్స్ లైక్ నేను ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలా అనేసి నా కాన్సెప్ట్. ఓకే. సో ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఒకేలాగా. సో ఐ థింక్ అలా మేనేజ్ అవుతుంది నాకు. అంతేనా? సింపుల్. ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలి అంతే. లైక్ 2 faces కానీ షేడ్స్ కానీ వద్దు, లైక్ నార్మల్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? అంటే మీ తెలుగు చాలా డిఫరెంట్గా ఉంది. బెంగళూరు తెలుగు ఇట్ ఈస్. ఓకే, అందుకే వీ కెన్ ఫీల్ దట్ కదా. కన్నడ వస్తుంది, తెలుగు వస్తుంది, తమిళ్ కూడా వస్తుంది. తమిళ్ కూడా అలా ఎలా? తమిళ్ మమ్మీ ఇస్ ఫ్రమ్ లైక్ హొసూర్, లైక్ బార్డర్ ఆఫ్ తమిళనాడు అండ్ కర్ణాటక కదా. ఓకే. సో కానీ అది మమ్మీ మదర్ టంగ్ ఇస్ తెలుగు, కానీ అలా తమిళ్ వచ్చేది అమ్మకి. నాన్న ఇస్ ఫ్రమ్ బెంగళూరు. సో యూ గట్ అన్ని లాంగ్వేజెస్ అలా వచ్చేసాయి మీకు. బెంగళూరులో ఉండే వాళ్ళకి అన్ని లాంగ్వేజ్ ఆల్మోస్ట్ వస్తుంది. అవునా? యా, దేర్ ఆర్ పీపుల్ ఇన్ బెంగళూరు ఫర్ ఆల్మోస్ట్ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉన్నారు కదా. ఆల్మోస్ట్ మెజారిటీ అదే అయిపోయినట్లుంది. లేదు, బట్ దేర్ హోమ్ టౌన్ బెంగళూరే అయిపోయింది ఆల్మోస్ట్. Okay. Like when you see like Hosur electronic city, when you come to that east and east part of Bangalore, you find like people who are like, it's their hometown. Okay. Telugu valle Reddys and many other things, but it's their hometown. Okay. So మీ మదర్ అండ్ ఫాదర్ ఏం చేస్తారు? I know. Yeah, dad passed away. Yeah. Mom is a businesswoman. ఓకే. ఎప్పుడు? డాడ్ 2017 heart attack, but I was in that era for 3 months. Like I couldn't accept because it was very fast. Was it sudden? అంటే it was massive అనేలాగంటే yeah, it was massive, కానీ I don't know how to explain. Okay. We are right there in the house. I was in the next room. అంటే మేము అప్పుడు మా డాడీ మమ్మీ రూమ్ ఇక్కడ, అంటే నా రూమ్ ఇక్కడ. ఆ రోజు నాకు ఫీవర్ ఉండింది. ఐఎమ్ లైక్, ఐ వాజ్ వెరీ అడమెంట్ మై డాడ్ ఓన్లీ హ్యాడ్ టు గివ్ టాబ్లెట్ అని. తర్వాత మై డాడ్ గివ్ టాబ్లెట్. మమ్మీ అప్పుడు ఏమి ఓకే పని పెడతాము అనేసి నా రూమ్కి వచ్చిండే. ఒక సౌండ్ వచ్చింది. ఐ డోంట్ నో ఆల్ దిస్ థింగ్. సౌండ్ వచ్చింది, మమ్మీ పోయా, మా డాడీ కూర్చోండేవాళ్ళు వెనక్కి పడిపోయారు సడన్ గా. అప్పటిదాకా బాగానే ఉన్నారు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే. ఎవ్రీథింగ్ వెనక పడ్డారు. దెన్ మై మామ్ స్క్రీమ్డ్. నాకు భయం వేసింది, ఎందుకంటే బిఫోర్ దాట్ లైక్ 1 hour బిఫోర్ ఇంట్లో ఒక స్నేక్ టాపిక్ వచ్చింది. స్నేక్స్ బగే మాట్లాడినప్పుడు టాపిక్ వచ్చింది. ఐఎమ్ లైక్, సడన్ గా ఏమైనా పాము వచ్చిందా అనేసి భయంతో బెడ్ మీద నిల్చుకొని అరుచుతున్నా. దెన్ ఓకే ఏమని అయిపోయింది, నేను కిందకి వెళ్ళి చూసా. బై దట్ టైమ్ హీ వాజ్ ఫాలన్ ఆన్ ద బెడ్ అండ్ ఐ సీ హిస్ లెగ్స్ ఓన్లీ డిడ్ దిస్ అంతే. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ స్క్రీమింగ్. పైన ఉండేవాళ్ళు కిందకి వచ్చి అండ్ దే డిడ్ ఇట్ CPR. He just took 1 breath. Okay. అంతే.
I could see blood in his mouth. That's it. Blood. Yeah, this all happened in 2 minutes. Oh my god. It's so sudden and It's so out of sudden. blue kada. Yeah, it was out of blue. He was happy, everything. Emo, I don't know his. Yeah. Was he sad అంటే ఏమైనా ఆలోచిస్తుండేనా? ఏం లేదు. But it happened. Yeah. It's even before this corona, I think. Yeah, it's before Corona. Okay. However, wherever he is, his blessings is always with He you. was a very good human being. Oh, that's why. Yeah. దేవుడు మంచి వాళ్ళనే తీసుకెళ్తారు అనే దానికి there is this. అప్పటి నుంచి ఐమ్ లైక్ whenever my mom is like, no, వాళ్ళకి అట్లా కాదు, you have to do good అంటే ఇక్కడ ఏం గుడ్ చేస్తాం? When you do good, you go fast. We feel this, no? Exactly. I feel that. నేను చాలా మంది చూసా. దాని తర్వాత మా మమ్మీ ఫ్రెండ్, ఈవెన్ షీఈస్ వెరీ గుడ్, కైండ్ హార్టెడ్, ఎవ్రీథింగ్. షీ ఆల్సో వెన్ లైక్ ఐ సీ వెరీ లైక్ మంచి వాళ్ళే బిర్న పోతా ఉండరు. నేను అందుకే ఐమ్ లైక్ యు నో వాట్, నేను చేయను బికమ్ రెబల్ అని లైక్ నో చేయను, పర్లేదు, వాళ్ళ పాపంలో వాళ్ళు పోతారు, ఎడ్సిడ్ అంతే. ఇలా ఉండడమే బెటర్ ఏమో, మరి మంచిగా ఉంటే త్వరగా వెళ్ళిపోవాలి. అదే అలా అని కాదు, మంచిగా ఉన్నంత తొక్కుతారు జనాలు కిందకి. యు ఆర్ గుడ్, యు ఆర్ డన్ అంతే. గుడ్ కి మంచి రోజులు లేదు ఇప్పుడు. డెఫినెట్ గా లేదు. యూ హ్యావ్ టు టాక్ బ్యాక్, యూ హ్యావ్ టు బీ రెబెల్. బట్ ఏమంటే సిచ్యుయేషన్ తగినట్లు అంతే. అంటే బట్ దేర్ ఇస్ దిస్ సేయింగ్ కదా, కర్మ వచ్చి చూసుకుంటుంది. ఆల్వేస్ హిట్ బ్యాక్. యా, దట్ ఐ బిలీవ్. యు బిలీవ్ దట్? ఐ బిలీవ్ దట్. ఓకే. అమ్మ ఏం చేస్తారు? మై మామ్ ఇస్ అ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్. ఓకే. యు నో నందిని, నో అక్కడ. ఓకే. మై అంటే డాడ్ యూస్ టు డూ అండ్ మై మామ్ కంటిన్యూస్. నౌ యు ఆర్ బ్యూటీ. వాట్ ఐ మీన్ ఏంటి చెప్పగలను ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్రియేటర్, ఒక బ్యూటీ ఆస్పిరెంటర్ ఇలా కూడా చెప్పలేను నేను. అంటే what introduction Body can I give? positivity. Yeah, I know body positivity. I have seen in your Instagram bio. What is body positivity according to you? I'll tell you. Body positivity అన్నప్పుడు ఏమవుతుందంటే, when you're young, I am చిన్నప్పటి నుంచి ఇలాగే. Okay. When I was born, I was 4 kgs. Okay. That's what my mom said. Okay. 4.5 or something. And పుట్టినప్పటి నుంచి నేను ఐ కాంట్ ఇమాజిన్ మై సెల్ఫ్ సన్నగా నేను ఎప్పుడు ఊహించుకోను. Okay. ఎప్పుడు ఊహించుకోలేదు, ట్రై చేసినా కూడా ఏం ఇది లేదు. బట్ చిన్నప్పటి నుంచి అలా వచ్చింది. బట్ చిన్నప్పటి నుంచి ఓకే దిల్ టెల్, ఓకే తను దప్పుముంది, సన్నగా చేయండా, దట్ కమ్స్ నో చెప్పేవాళ్ళు. సో ఐఎమ్ లైక్ ఓకే, అట్ వన్ పాయింట్ వచ్చినప్పుడు ఐఎమ్ లైక్ ఎట్లున్నా మాట్లాడతారు. ఐ బికమ్ లైక్ నేను సఫర్ అయింది వేరే వాళ్ళు సఫర్ కాకూడదు. ఆర్ ఓకే, ఇట్ టుక్ మీ లైక్ మెనీ ఇయర్స్ టు కమ్ అవుట్. ఓకే. దట్ ఓకే ఐఎమ్ ఫ్యాట్ అనే దగ్గర నుంచి బయటకు వచ్చే లోపల ఇట్ టుక్ మీ మెనీ ఇయర్స్. సో నాలా వేరే వాళ్ళు కాకూడదు అనేది ఒక థాట్ నుంచి స్టార్ట్ అయింది. వావ్, ఇట్స్ రియలీ వావ్. అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ కదా. ఇట్ టుక్ యూ మెనీ ఇయర్స్ అనేది నాకు ఇట్ హిట్టింగ్ మీ వెరీ బ్యాడ్. అంటే సొసైటీ ఎంత ఇబ్బంది పెట్టింది చాలా, స్కూల్లో అంతా చాలా. అయ్యోయ్యో, లైక్ ఎవ్రీవన్ యూస్ టు సీ యూ డిఫరెంట్లీ. అంటే మిమ్మల్ని కొంచెం డిఫరెంట్గా చూసేవాళ్ళ? వెరీ మచ్, వెరీ వెరీ మచ్. ఏమైంది ఇప్పుడు లావు ఉంటే? వాట్ ఈస్ రాంగ్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేనేం చెప్పేదంటే, ఇట్స్ మై బాడీ. అంటే నాకు సన్నగా అని ఉంటుంది, నేను ట్రై చేస్తా. నువ్వు నాకు చెప్పి నేను ట్రై చేసేది కాదు. ఇట్ ఈస్ ఇన్ మీ. ఐ విల్ ట్రై. కాలేదంటే ఎంత అని ట్రై చేస్తాం. అండ్ ఓకే, యూ కెన్ ట్రై టిల్, బట్ స్టిల్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ నువ్వు లావుగా ఉన్నావో సన్నగా ఉన్నావో మనకు తెలుస్తుంది. పొడిచి పోక్ చేసి చెప్పవసరం లేదు. నువ్వు పొడిచి పోక్ చెప్పినా అది ఇంకా అవుతుంది. బికాస్ లైక్ నేను ఇంటర్నెట్ లో చదివినట్లు, లైక్ వెన్ యూఆర్ స్ట్రెస్డ్, you increase your cortisol levels or something, and then it will become even more stubborn. అవసరం లేదు కదా అదే. బట్ యూ హ్యావ్ ఫేస్డ్ సో మెనీ థింగ్స్. లైక్ వన్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ వే? Worst experience, I was in a very good school. Okay. Then friends chala ayran. My mom is like, pada nu వేరే school అని. She changed my school.
I don't want to take out the school name, Yeah, but there was this one teacher. I ఏంలే 2 maths periods unde. I went to washroom and I came. That the sir name was like Krishna Reddy son or some guy. He is like that Sai Baba Buck and all. Wednesday or Thursday వస్తే ఒక 10 minutes 5 minutes he used to take spiritual class first. ఓకే. అప్పుడు ఎంటర్ అయ్యాను అనమాట. ఈ అసిస్టెంట్ టీచర్ ఉంటారు కదా, షీ వాజ్ దట్ లేడీ. I didn't know. He made me stand near the door for now because he was telling something. Then I didn't know the teacher came and stood behind me. Okay. The assistant teacher, నాకు తెల్లే. The whole class is silent, everything. Then sir looked at me like this and he's like, why? Then I'm like, he just came, like ఊరిక కొట్టేకొస్తారు కదా అలా వచ్చాడు అనమాట. In a comedy way, it's not in a serious way. I went back. Okay. I didn't know she was there behind, as if I have eyes behind. కదా నేను వెనక్కి వెళ్ళ తన కాళ్ళు కొంచెం లైట్ గా తొక్కేసా. ఓ గాడ్, షీ మేడ్ లైక్, ఓ నా కాలు ఫ్రాక్చర్ అయిపోయింది అని ఇలాగ పెద్ద డ్రామా ఎత్తింది. హోల్ క్లాస్ స్టార్టెడ్ లాఫింగ్. ఐఎమ్ లైక్, ఓ గాడ్, ఇంకా చాలు అనేలాగా అనిపించింది. ఎగ్జాక్ట్లీ, వై మీ అనేలాగా. That was the worst experience. You still remember that? Oh God, I can't even forget the dress, what she's wearing, the situation, everything. No, I never laughed at you that in that situation. Everyone in the class laughed, obviously, because she was doing as if like na kaal fracture అయిపోయింది అనేసి అనింది. I'm like, నేను తిరిగి నేనేం చేస్తున్నాను అని. అయ్యో, వెనక్కున్నప్పుడు వెనక నడవచ్చు కదా ఆవిడ. మీరు కాదు, పెద్ద క్లాస్ రూమ్, నా వెనక్కి వచ్చి నిలుచుకోవాలి, పక్కల జాగా లేదా. I'm laughing because of your Telugu. Otherwise I wouldn't laugh. It's fine. I can understand. మీ తెలుగు is different than mine. Yeah, చాలా డిఫరెంట్ గా ఉంది మీ తెలుగు. I'm loving it. Sorry for that. అంటే కొంచెం క్యూట్ గా ఉందని నవ్వుకుంటున్నా నేను. బట్ యా, అక్కడి నుంచి you had this trauma in your mind, like I am fat. That whole school, like నేను 7th వరకు ఐ వాజ్ ఇన్ దట్ కార్మెల్ స్కూల్ అనేసి. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ స్కూల్. అక్కడ మాకు ఎట్లా అంటే అబ్బాయి అమ్మాయి అనే డిఫరెన్స్ లేదు. బట్ మాకు ఎట్లా అంటే వీ హ్యాడ్ టు సిట్ లైక్ 2 girls and 1 boy ఆర్ 1 girl and 2 boys. ఆ డిఫరెన్స్ ఉండకూడదు అనేసి మాకు టీచర్స్ అలా కూర్చోబెట్టేవాళ్ళు. When I came to this, there if you talk to a guy, it's like he's your friend and okay, you're starting to love him, or okay, మీ రిలేషన్షిప్ లో ఉన్నారు. I'm like, నేను అబ్బాయిల మధ్యలో కూర్చొని వచ్చా, ఈ డిఫరెన్స్ నాకు లేదు. అండ్ అక్కడ స్టార్ట్ అయింది. అండ్ నేను నా స్కూల్లో అంటూ నేను నడుచుకొని వెళ్తా అంటే ఏమో ఒక ప్రాబ్లం నా పైన. ఫర్ సమ్ పీపుల్, సమ్ టీచర్స్, నేను నడుచుకో వెళ్తా ఉన్నా అది కూడా ప్రాబ్లమే. అట్లుండి నడుచుకున్న ప్రాబ్లమే, ఏదో ఒకటి ఎత్తి ఓకే తను చేసింది అని. బాబా, you faced so many things. Oh, so many things. But one thing I'm grateful till today is, ఎంత నిందలు వేసినా కూడా my mom was there. My mom used to come 3 days 1 week లో ఉంటా ఉండు మా మమ్మీ స్కూల్లో. అన్ని నిందలు వస్తా ఉండు మీ మీద. ఏదో ఒక కంప్లైంట్. ఓకే, నేను క్లీన్ గా మమ్మీ పైన, నువ్వు వస్తే రేపు స్కూల్కి పోతా లేకపోతే పోతా ఉండలే. మై మామ్ యూస్ టు కమ్ అండ్ షీ యూస్ టు బ్యాక్ చార్జ్ ద ప్రిన్సిపల్. ఓకే, అండ్ షీస్ లైక్, నా కూతురు అలా చెంది, నా కూతురు నాకేమీ అని తెలుసు, నువ్వు దొబ్బే అంటా ఉండు. ఓకే, సో షీ ఈస్ యువర్ బిగ్ సపోర్ట్. Oh, she's my support. అంతే కదా. My whole family is like that. My mom's side. Your mom's side. And again your father's side is It's different. again almost gone. So that's why you started this page. అలా అని కాదు, somehow ఫస్ట్ నాకు ఇన్సెక్యూరిటీస్ కొంచెం ఉండే. లైక్ ఐ స్టార్టెడ్ దిస్ ఆఫ్టర్ మై డాడ్స్ డెత్. కొంచెం బయటకు వచ్చిన, ఐ మీన్ దట్ యాంగ్జైటీ అండ్ దట్ డిప్రెషన్ ఎవ్రీథింగ్ ఉండే. కొంచెం బయటకు వచ్చినాడు, అప్పుడు టిక్టాక్ స్టార్ట్ చేసా ఫస్ట్. ఓకే, అప్పుడు కూడా ఫస్ట్ లైక్ దట్ సెల్ఫ్ వీడియోస్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. దెన్ కొంచెం ఐ థింక్ ఆఫ్టర్ 3 months or something, I'm like, I'm good at dance. చిన్నప్పటి నుంచి ఎవ్రీ యాన్యువల్ డే ఐ వాజ్ లైక్,
participating and all. I was like a good dancer. Why not start? ఏమన్నా రా కొన్ని ఇనిషియల్గా ఒక వీడియో 5,000 వ్యూస్ వెళ్ళింది. అప్పుడు కమెంట్స్ చూసా, ఇట్ లిటిల్ బార్డర్డ్ మీ. కానీ నేను అంత తలకేసుకోలే. ఐ జస్ట్ రెడ్ ఓకే ఇట్లు కూడా ఉంటారా జనాలు అనేసి అనుకున్నా. బట్ దెన్ ఐ లెఫ్ట్ ఇట్ దెన్ అండ్ దేర్. అదొక్కటి నాకు ఏమన్నా ఉన్నా ఐ లీవ్ ఇట్ దెన్ అండ్ దేర్ అండ్ ఐ జస్ట్ గో. I still have seen so many comments in your it will be there. వరస్ట్ కామెంట్స్. నేను చదువును, ఇప్పుడంతా నేను చదువును. ఓకే, బెటర్. ఐ వోంట్. నేను ఎప్పుడన్నా మా ఫ్రెండ్స్ కాల్ చేసి నీ కమెంట్స్ చూసుకున్నావా అంటారు కొన్ని వీడియోలకి. ఐమ్ లైక్ వై? ఇట్ డజంట్ బాదర్ మీ. నేను చదువునా నాకు బాదర్ కాదు. బికాస్ పెట్టేవాళ్ళు పెడతారు. There are so many comments. I got so angry on them. నీకెందుకురా అసలు అవసరం ఏమో చూడొద్దు అనుకుంటే వెళ్ళిపో. ఐ saw this comment అంటే వాడి మెచ్యూరిటీ ఎలా ఉందని. ఈరోజు ఆదివారం ఈవెన్ కూడా కాదు, దేర్ ఇస్ దిస్ వర్డ్, దీన్ని కోస్తే మా ఊరికి సరిపోతుంది. దట్ ఈస్ దేర్. అంటే ఎంత మెంటాలిటీ అని చెప్పేసి. యా, హౌ కెన్ యూ ఫేస్ దోస్ ఆల్ నెగటివ్ కామెంట్స్? అండ్ వాళ్ళు లైక్ ఇట్స్ దేర్ మెంటాలిటీ, దేర్ షోయింగ్ దేర్ క్యారెక్టర్, వాళ్ళు ఆరా కానీ వాళ్ళు మెంటాలిటీ, వాళ్ళు పెరిగిండే వాతావరణం, దే ఆర్ షోయింగ్ ఇట్. ఇట్ డజంట్ బాదర్ మీ బికాస్ ఐ నో వెన్ యూ నో నువ్వు ఏమీ నీకు తెలిసినప్పుడు ఇట్ డజంట్ బాదర్ ఎనీవన్. అంతే. ఐ టెల్ మా మమ్మీకి కూడా ఎన్నోసార్లు చెప్తా, మా నేనేమి అని నాకు తెలుసు, నీకు కూడా నేను ప్రూవ్ చేసే ఆవశ్యకత లే కొన్నిసార్లు. దట్స్ ట్రూ రైట్. ఒక్కొక్కసారి యూనో వెన్ యు ఆర్ డూయింగ్ రైట్ సమ్టైమ్స్ వాళ్ళకి భయం ఉంటుంది, ఓకే రాంగ్ స్టెప్ వేస్తారేమో అని. దిల్ టెల్. కానీ వెన్ యూర్ వెరీ స్ట్రాంగ్ ఆన్ యువర్ బేస్ you can, you don't need to prove or anything at all. Exactly. Sometimes I'll be like I don't even need to prove my mom also. Yes, I agree with that. So అలాంటి కామెంట్స్ బోచ్ అసలు పట్టించుకునేది నేను అసలు చదువును ఎప్పుడైనా. కానీ అది ఎలా అయిపోతుందంటే ఇనిషియల్లీ అప్లోడ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ లో చూస్తా కామెంట్స్ అంతే. దాని తర్వాత అది కొంచెం వైరల్ వెళ్తే ఇంకా అన్ని కామెంట్స్ చదువుకొని కూర్చోను. అసలు నేను ఓపెన్ కూడా చేయను. ఓకే, యాజ్ ఎ పర్సన్ హూ మీకు ఈ గెట్ రెడీ అవ్వడం ఆ వీడియోస్ చేయడం ఇంట్రెస్ట్ కాబట్టి ఏమన్నా ఆస్క్ దిస్ క్వశ్చన్. 8 వసంతాలను ఒక సినిమాలో బ్యూటీ గురించి ఒక మీనింగ్ చెప్తూ ఉంటుంది ఆవిడ. సో వాట్ ఈస్ బ్యూటీ ఫర్ యూ? వాట్ యూ డిఫైన్ బ్యూటీ యాజ్? బ్యూటీ ఈజ్ యువర్ సెల్ఫ్. ఓకే, యూ హ్యావ్ బ్యూటీ ఇన్ ఎవ్రీథింగ్. నువ్వు లావున్నా సన్నగున్నా, ఇఫ్ యూఆర్ బ్లాక్ ఆర్ వైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ బీయింగ్ ఇస్ బ్యూటీ. ఎగ్జాక్ట్లీ. అంతే. నువ్వు కంపారిజన్ వద్దు, ఎందుకంటే ఒక్కొక్కరు యూనిక్లో ఉంటారు. దానికి యూ డోంట్ హ్యావ్ టు డిఫైన్ బ్యూటీ. అలా వెతుక్కుంటే చెత్త కుప్పలో కూడా బ్యూటీ దొరుకుతుంది. అది చూసే కళ్ళ మీద వెళ్తుంది అంతే. సో ఈ పేజ్ మీ నాన్నగారి విషయం నుంచి కొంచెం డిస్ట్రాక్ట్ అవుదామని స్టార్ట్ చేశారు. సో యూ గ్రోన్ అప్. డిస్ట్రాక్ట్ అనేది ఏం లేదు. ఓకే, అంటే ఆ ఫేజ్ నుంచి వచ్చిన తర్వాత నాది పియూ అయింది. ఓకే, పియూ అయిన తర్వాత ఐమ్ లైక్ ఐ డోంట్ వాంటెడ్ టు స్టడీ ఎనీథింగ్. యాక్చువల్లీ నేను మెడికల్ చేస్తాం అనుకున్నా. ఓకే, మా డాడ్స్ పైన తర్వాత పియూ పాస్ అయిందే ఎక్కువ అనేలాగా ఉండే. ఓకే, బట్ ఐ పాస్. దాని తర్వాత మై మామ్ ఇస్ లైక్ ఇట్స్ అంటే ఫ్యామిలీలో ఎలా అంటే ఇదర్ యూ బికమ్ అ డాక్టర్ ఆర్ అన్ ఇంజనీర్. ఓకే, నువ్వు నార్మల్ డిగ్రీ చేస్తే నువ్వు లెక్కలేదు అన్నట్ల. అసలు అది కౌంట్ కూడా కాదన్నట్ల. ఓకే, మై మామ్ క్లీన్ గా సెకండ్ పియర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎత్తుకొని ఇంజనీరింగ్ కాలేజ్ కేసే. ఐ వాజ్ లైక్ ద హేటెస్ట్. నా కంప్యూటర్స్ చూస్తే కాదు. I used to hate that subject. You are not the top bencher, clever student. I'm not top bencher. I'm literally first PU వరకు like I used like 80, 86 అలా తెచ్చుకున్నా. ఓకే, సెకండ్ PU 57. అంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లీన్ గా పాస్ అయిన తక్షణమే చాలు అయింది. దెన్ ఇంకా నాకు 1 year బ్రేక్ అడిగా మమ్మీ, నాకు 1 year బ్రేక్ కావాలి అంటే, లేదు నీకు బ్రేక్ దొబ్బై కాలేజ్కి అనింది. కాలేజ్ ఇంటి పక్కలో ఉంటే ఐమ్ లైక్ ఐ యూస్ టు రన్ అవే అండ్ కమ్ హోమ్. అప్పుడు ఐమ్ లైక్ ఐడల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలా అని స్టార్ట్ అయింది ఇది. ఓకే, బట్ యూ చూస్ దిస్ బ్యూటీ కాన్సెప్ట్.
యా బ్యూటీ పాజిటివిటీ, బ్యూటీ అండ్ గెట్ రెడీ విత్ మీ, దిస్ ఇస్ వాట్ యూ డూ రైట్. అప్పుడప్పుడు డ్యాన్స్, ఇంకా అంటే డ్యాన్స్ వీడియోస్ కూడా కొన్ని కామెంట్స్ చూస్తూ ఉంటాను. నువ్వు డ్యాన్స్ మంచి టాలెంట్ ఉన్నప్పుడు ఈ డ్రెస్ ఎందుకు ఇలా వేసుకొని డ్యాన్స్ చేస్తావు అని అడిగే కామెంట్స్ ఉన్నాయి. అక్కడికి వచ్చినప్పుడు టాపిక్కి, ఇప్పుడు ఒక ఫిలింలో వెన్ యూ వేర్ అ కాస్ట్యూమ్, ఎనీవన్ కమెంట్స్ ఆన్ ఇట్ బికాస్ ఇట్స్ అ కాస్ట్యూమ్. నేను కూడా అంతే. ఇప్పుడు ఆ సాంగ్ తగ్గట్లా డ్రెస్ వేసుకోవాలా, అంతేకాని నువ్వు లేదు నేను కొన్ని కమెంట్స్ ఎలా ఉంటాయంటే, ఓకే నేను బెడ్షీట్ కప్పుకొని డాన్స్ చేస్తున్నా అన్నట్లు ఉంటుంది. దుప్పటి ఏమైనా కప్పేద్దామని. You don't bother about I comments don't at all. bother. Yeah. Even my mom itself will be like, okay ఎందుకు ఇలా డ్రెస్ వేసుకుంటావు, నార్మల్గా వేసుకొని చేయొచ్చు కదా. ఐఎమ్ లైక్, ద కాన్సెప్ట్ ఈస్ వెన్ యూర్ డూయింగ్ సంథింగ్ లైక్ ఒక డాన్స్ చేసినప్పుడు ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు ఇట్. ఓకే, అది నా కాన్సెప్ట్. అమ్మ అడుగుతారు ఎందుకు ఈ డ్రెస్ అని. అడుగుతారు. ఓ గాడ్. ఓకే ఓకే. సో ఆమెకుంది ఆ కాన్షియస్నెస్, లైక్ వద్దు బయట వాళ్ళు అడుగుతారు అని. నేను బాదర్ చేయను అంతే. యూ డోంట్ బోదర్. వావ్, దిస్ ఈస్ ద మెంటాలిటీ. ఆల్మోస్ట్ ఎవరో ఒక అమ్మాయికి నాకు ఈ మెంటాలిటీ ఉంటే బాగుండు కదా అని ఒక ఇది ఉంటారు. ఇప్పుడు ఈ చూసే వీడియోలో కూడా అనుకుంటూ ఉంటారు. మీ తెలుగు వింటూ ఉంటే నా తెలుగు పోతా ఉంది, అదిగో పోతా ఉందని వస్తుంది నాకు, అసలు పోతుంది. నాకు యాక్చువల్లీ నా తెలుగు కొంచెం బాగుండే. ఓకే, ఒక బెస్ట్ ఫ్రెండ్ అనంతపూర్, ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్. సో వాళ్ళతో మాట్లాడి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం పిక్ చేసుకున్నా. నాకు ఆ ప్రాబ్లం ఉంది. నేను ఎవరితోనూ మాట్లాడితే వాళ్ళు ఎలా మాట్లాడితే నేను అలా మాట్లాడేస్తా వెంటనే. అందుకే మీ తెలుగు వస్తుంది నాకు, నా తెలుగు పోతుంది ఇప్పుడు. అయ్యయ్యో. బట్ సీరియస్లీ ఐ లవ్ యువర్ కంటెంట్. హూఎవర్ మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఐ లవ్ యువర్ కంటెంట్, ఐ లవ్ యువర్ పాజిటివిటీ. లైక్ ఐ డోంట్ కేర్ అనే ఒక ఇది ఉంటుంది చూడండి మీలో. ఐ లవ్ దట్. అంటే చాలామంది అమ్మాయిలు ఎవరి కోసమో ఆ బౌండరీస్ పెట్టేసుకొని ఇబ్బంది పడుతూ అట్లీస్ట్ మాట్లాడడానికి కూడా కెమెరా ముందుకు వస్తే కూడా ఫీల్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అయితే ఓకే. ఇంకొకరికి భయపడి రాకుండా ఉండే వాళ్ళకి యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. డోంట్ బాదర్ ఎట్ ఆల్, కమ్ అని. మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? లైక్ యు వాంట్ యాక్ట్ ఇన్ ఫిల్మ్స్? చిన్నప్పుడు ఉండేది. ఓకే, చిన్నప్పటి నుంచి లైక్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అనేలాగా స్టార్ట్ అయింది. కానీ ఆ ఒక్క ఫేజ్ తర్వాత ఇట్ టర్న్డ్ ఇంటూ సంథింగ్ ఎల్స్. ఐ మీన్ కంటెంట్ క్రియేషన్ లోకి అలా వెళ్ళిపోయా. ఇప్పుడు ఇస్ దట్ ఓన్లీ జాబ్? అంటే కంటెంట్ క్రియేషన్ కాకుండా ఇంకేమైనా చేస్తా? మమ్మీకి హెల్ప్ చేస్తా ఎనీ టైమ్. ఓకే, బికాస్ దట్ ఈస్ ఫస్ట్. అమ్మకి హెల్ప్ చేస్తారు, కంటెంట్ క్రియేషన్ చేస్తారు, దట్స్ ఆల్. అంతే. సూపర్. సో వన్ ఏమంటారు, ఒక సజెషన్ ఆర్ ఒక యంగ్ గర్ల్కి, అంటే మేబీ 17 to 20 మధ్యలో ఉండే అమ్మాయికి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? వాట్ కెన్ యూ సజెస్ట్? నీకు తెలిసినప్పుడు, అంటే అది ఫైండ్ చేసే కొంచెం కష్టం ఉంటుంది. కానీ వెన్ యూ ఫైండ్ నువ్వు ఏమి నీకు తెలిసినప్పుడు యూ డోంట్ హ్యావ్ టు బాదర్ ఎనీ వన్. సమ్టైమ్స్ ఈవెన్ పేరెంట్స్ని కూడా ఎదిరియాల్సి వస్తుంది. బికాస్ వెన్ యూర్ వెరీ స్ట్రాంగ్, నువ్వు తెలిసినప్పుడు యూ హ్యావ్ టు లైక్ స్టాండ్ ఆన్ ఇట్. అంతే. సో భయపడకుండా మీకోసం మీరు నిలబడ్డం నేర్చుకోండి. Okay, for your followers. For my followers, stop reading my comments. Very well petty comments ni choose daapanda. This is to me also. I couldn't help myself but read comments everywhere. Wherever I go, I read comments. Even on my post, I read comments. And sometimes నన్ను కూడా ఎఫెక్ట్ చేస్తుంది నా కామెంట్స్. అదే నేను చెప్పేది, ఎఫెక్ట్ చేస్తుంది ఒక్కొక్కసారి. అందుకే నేను చదివేకే పోను. నువ్వు చదివేకే పోయినప్పుడు ఇట్స్ ఫైన్, లైక్ ఇట్ డజంట్ బాదర్ యూ. యా, సో అదే, దట్ ఈస్ వాట్ యూ వాంట్ టు టెల్. అంతే, స్టాప్ రీడింగ్ కామెంట్స్. వావ్, ఇట్స్ ఎ స్లిప్పర్ షాట్, యు నో. ఓ మై గాడ్, I got this positive aura for today. It's enough for me. Thank you so much for coming here and gracing this. అంటే మా స్టూడియో కూడా ఒక వెలుగు వచ్చిందని చెప్తాను ఇప్పుడు నేను. ఇంకా అంతొద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.
నైస్ మీటింగ్ యూ. ఇంకొకసారి మళ్ళీ మీట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను గట్టిగా. థ్యాంక్ యూ. Thank you.